నమస్తే వెల్కమ్ టు వినీస్ గుడివాడ ముందుగా హెడ్లైన్స్ వరద ముంపుకు గురైన నందివాడ మండలంలో పలు గ్రామాలను సందర్శించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ జాతీయ విపత్తుగా గుర్తించి కేంద్రం వెంటనే సహాయం అందించాలంటూ డిమాండ్ నేడు 7వ రోజు నాట్య గణపతిగా భక్తులకు దర్శనమిస్తున్న స్వామివారు కాలక్షేప మండపంలో ప్రతిరోజు విశేష పూజలు జరుగుతున్నాయని తెలిపిన పాలకవర్గ అధ్యక్షులు రాజేష్ అన్నదాన కార్యక్రమానికి భక్తులు సహాయ సహకారాలు కావాలంటూ విజ్ఞప్తి. పన్నెండు రోజుల తర్వాత బొడమేరు ముంపు తగ్గడంతో పుట్టుగుంట వైపుకు ద్విచక్ర వాహనాలను కార్లను అనుమతిస్తున్న పోలీసులు పాత బ్రిడ్జి నాణ్యతను పరిశీలించిన ఇంజనీరింగ్ అధికారులు భారీ వాహనాలు వెళ్లేందుకు అనుమతి లేదన్న పోలీసులు. కేంద్ర ప్రభుత్వం ఈ విపత్తును జాతీయ విపత్తుగా ప్రకటించి తక్షణమే నిధులు విడుదల చేయాలని బొడమేరు మొదటి నుండి కొల్లేరు చివరి వరకు ఉన్న ఆక్రమణలు తొలగించి బొడమేరును కాపాడాలంటూ కొల్లేరును రక్షించుకోవడానికి ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేయాలని నష్టపోయిన రైతుకు ఎకరానికి 30,000 రూపాయలు ప్రకటించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జె రామకృష్ణ డిమాండ్ చేశారు. గుడివాడ నియోజకవర్గంలోని నందివాడ మండలం పుట్టుకుంట వద్ద ఉన్న బుడమేరు పంట పొలాలను వెలగలేరు వద్ద బుడమేరులో పడిన గండ్లను పరిశీలించడం జరిగింది. సిపిఐ కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ బుడమేరు ఆక్రమణల వల్ల వరదల వల్ల విజయవాడ కృష్ణా జలాలతో పాటు మొత్తం 7 జిల్లాలు పూర్తిగా నీటి మునిగి లక్షలాది ఎకరాలు పంట పొలాలు మునిగిపోయి ప్రజలు అతలాకుతలమవుతమైందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అంచనాల ప్రకారం 6,800 కోట్ల నష్టం వాటిల్లిందని తెలిపారు. కేంద్ర మంత్రి శివరాజ్ చౌహాన్ ఈ ప్రాంతాల్లో పర్యటన చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం సహాయం ప్రకటించకపోవడం దారుణమన్నారు. గతంలో కేరళ రాష్ట్రం వరదల్లో చిక్కుకున్నప్పుడు ప్రధాని అక్కడికి వెళ్లడం జరిగిందన్నారు. తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు ఇంత నష్టం జరిగినా ప్రధాని నరేంద్ర మోడీ రాకపోవడం బాధాకరమని అన్నారు. బుడమేరు పుట్టిన చోట నుండి కొల్లేరు వరకు 1000 ఎకరాల చేపల చెరువులను తవ్వుకొని ఆక్రమణలు చేయడం వల్లే ఇంత నష్టం జరిగిందన్నారు. బొడమేరు టు కొల్లేరు పర్యటనలో సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు అక్కినేని వనజ, ఆల్ ఇండియా కిసాన్ సభ సభ్యులు రావుల వెంకయ్య, రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పల నాగేశ్వరరావు, రైతు సంఘం రాష్ట్ర నాయకులు వెలగలపూడి ఆజల్, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జి ఓబులేష్ తదితరులు పాల్గొన్నారు. నిన్న మొన్న ఉత్తరాంధ్రలో కూడా ఇప్పుడు భారీ వర్షాల వల్ల అక్కడ కూడా ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇప్పటికే మా పార్టీ నాయకులు అక్కడ స్థానికంగా స్పందించారు. మేము కూడా త్వరలో ఆ ప్రాంతాలు పర్యటించి ఇది చేస్తాం. ముఖ్యమంత్రి గారు కూడా వెంటనే స్పందించాడు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ ప్రాంతంలో ఉన్న ఈ వరద పీడిత దీనిపైన కూడా వాళ్ళ ఇబ్బందుల గురించి కూడా ఆయన అడ్రస్ చేశాడు. మేము రేపు సీఎం గారిని కలిసినప్పుడు ఆ ఉత్తరాంధ్ర ప్రజల యొక్క ఇబ్బందుల గురించి అక్కడ వచ్చిన వరద ప్రాంత పరిస్థితుల పైన కూడా వారికి దృష్టికి తీసుకొస్తాం. అవును, అందుకోసమే కూడా మేము ఒక్కరమే గట్టిగా మాట్లాడుతున్నాం. వాళ్ళతో ఎవరైతే లాలూచిపడినారో లాలూచిపడిన వాళ్ళు మాట్లాడలేకపోతా ఉన్నారు. మీరు అన్నది 100% కరెక్ట్. ఇవాళ 1000 కోట్ల అధిపతులకు ఎదిగారు. వాళ్ళు ప్రభావితం చేస్తూ ఉన్నారు. ఏ ప్రభుత్వం ఉన్నా సరే ఆ ప్రభుత్వాన్ని కూడా లొంగ తీసుకుంటా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఇద్దరు మాట్లాడడం లేదు కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ కొల్లేరు ఆక్రమణ గురించి మాట్లాడమనండి. వాళ్ళు విమర్శలు చేసుకుంటారు కానీ మరి దాని గురించి మాట్లాడమని మాట్లాడలేరు. ఎందుకంటే వీళ్ళిద్దరూ లాలుచి పడతా ఉన్నారు. కాబట్టి మేము కోరేది ఏమంటే చంద్రబాబు నాయుడు గారికి ఒక మంచి అవకాశం వచ్చింది. అది ఒక సువర్ణావకాశంగా తీసుకొని ఆ కొల్లేరును కాపాడడానికి, ఈ బుడమేరు రక్షించుకోవడానికి అందరి సహకారం తీసుకొని పాక్షిక రాజకీయాలు పక్కన పెట్టి, రాజకీయ స్వార్థం పక్కన పెట్టి ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో ముందుకు సాగాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఆ రకంగా ప్రభుత్వం పైన ఒత్తిడి రావడానికి సిపిఐగా మేము పూనుకుంటాం. బ్రదర్, ఇవాళ రాష్ట్ర సిపిఐ నాయకత్వము, అదేవిధంగా మన కిసాన్ సభ, ఆల్ ఇండియా నాయకత్వము, రాష్ట్ర నాయకులు, అంతేకాకుండా ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లా, ఏలూరు జిల్లా 3 జిల్లాల పార్టీ నాయకులము అందరం కలిసి ఉదయం నుంచి బుడమేరు నుండి కొల్లేరు వరకు అని చెప్పి మేము తిరుగుతా ఉన్నాము. మరి బుడమేరు ప్రాంతం ఎక్కడైతే వెలగలేరు దగ్గర షట్టర్స్ ఉన్నాయో ఆ ప్రాంతాన్ని కూడా చూడడం జరిగింది. అదేవిధంగా ఎక్కడైతే మన బుడమేరు గండ్లు పడ్డాయో ఆ గండ్లు పడిన ప్రాంతాన్ని కూడా పరిశీలించడం జరిగింది. అక్కడ ప్రధానంగా మన రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు, అదేవిధంగా మాజీ మంత్రి దేవినేని నెహ్రూ గారు కూడా, దేవినేని ఉమా గారు కూడా వచ్చారు. వారితో పాటు ఇంజనీర్లందరూ కూడా మమ్మల్ని ఫాలో అయ్యారు. వాళ్ళు అనేక అంశాలు కూడా మా దృష్టికి తెచ్చారు. మరి ప్రభుత్వము ఈ వరదలు వచ్చిన సందర్భంలో ఈ వరదల్లో ఒకవైపు విజయవాడ నగరం అతలాకుతలమైంది. విజయవాడ నగరంతో పాటు 7 జిల్లాలు
చాలా దెబ్బతిన్నాయి. అందులో ప్రధానంగా కృష్ణా, ఎన్టీఆర్ జిల్లా, అక్కడేమో పల్నాడు, గుంటూరు, బాపట్ల జిల్లాలు, ఇక్కడికి వస్తేనేమో వెస్ట్ గోదావరి, ఏలూరు జిల్లాలు. ఈ 7 జిల్లాల్లో కూడా లక్షలాది ఎకరాల్లో పంటలు నష్టపోయారు. కొంతమంది ఆస్తి నష్టం జరిగింది. చాలా ఇళ్ళు కూడా పడిపోయినాయి. తర్వాత ఇప్పుడు కూడా ఇళ్లలో ఉన్న వాళ్ళు కూడా ఇబ్బందులు పడే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. విజయవాడ నగరం ఏమంటే అది బుడమేరు ప్రాంతంలో ఉంది కాబట్టి ఇది చాలా అతలాకుతలమైపోయింది. మరి ప్రభుత్వము కొంత స్పందించి వారికి సహాయం చేసినప్పటికీ తాత్కాలికంగా మరి వాళ్ళందరూ కూడా కోలుకోవాలంటే ఇవాళ చాలా విపత్కరమైన పరిస్థితులు ఉన్నాయి. మన ప్రభుత్వ అంచనా ప్రకారం కూడా దాదాపు 6,800 కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగింది, పంట నష్టం జరిగిందని చెప్పి ఒక లెక్క తీశారు. దాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నారు. కానీ దురదృష్టం అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క స్పందన ఉండాల్సినంతగా ఉండడం లేదు. శివరాజ్ సింగ్ చౌహాన్ మినిస్టర్ గారు వచ్చారు, చూశారు. ఆయన పోయిన తర్వాత వారం రోజుల పాటు నివేదికను ఎందుకు తొక్కిపట్టాడో ఆయనే దానికి సమాధానం చెప్పాలి. ఆయన వెంటనే వచ్చాడు, వచ్చిన వాడు నివేదిక తయారు చేశారు. ఆ నివేదికను అక్కడ ఇంతవరకు ఇవ్వలే. వాళ్ళ నుంచి ఇప్పటి వరకు ఇలాంటి సహకారం, తాత్కాలికమైన సహకారం కూడా రాలే. కాబట్టి ఏమంటే ఏదైనా ఇంతో సహాయం వచ్చిందంటే మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చింది తప్ప కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఇలాంటి సహాయం కూడా మనకి అందలేదు. కాబట్టి ఏమంటే మేము ప్రభుత్వాన్ని కోరేది దీన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలి. ఎందుకంటే 7 జిల్లాలు అతలాకుతలమైపోయినాయి. విజయవాడ నగరం కీలకమైన నగరం కూడా ఇబ్బంది పడింది. కాబట్టి దీన్ని ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పి కోరుతా ఉన్నాం. దీంతో పాటు మేము కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నది మరో అంశం ఏమంటే ప్రైమ్ మినిస్టర్ గారు ఈ వైనాడు పోయాడు కేరళలో జరిగినప్పుడు. నీవు అసలు తెలంగాణలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో 2 రాష్ట్రాల్లో కూడా ఇంత ఇది జరిగితే ప్రైమ్ మినిస్టర్ కూడా ఒకసారి వచ్చి విజిట్ చేసింటే బాగుండేది. ప్రజలకు కూడా కొంత భరోసా వచ్చిండేది. ఎందుకో ఈసారి ప్రైమ్ మినిస్టర్ గారు కూడా రాలేదు, ఏమి దీని గురించి మాట్లాడడం లేదు. కాబట్టి వెంటనే సహాయం అందించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. రెండోది ఏమంటే చంద్రబాబు నాయుడు గారికి మేము రేపు కానీ ఎల్లుండి కానీ కలిసి ఒక సమగ్రమైన నివేదిక ఇవ్వాలనుకున్నాం. ఎందుకంటే ఏదన్నా విపత్తు వచ్చినప్పుడు స్పందించి తాత్కాలిక సహాయం చేయడంతో సరిపెట్టకుండా శాశ్వత పరిష్కారం కనుక్కోవాలి. శాశ్వత పరిష్కారం సిపిఐ తరఫున మేము సూచిస్తున్నది ఏమంటే ఈ బుడమేరు ప్రాంతం ఏదైతే ఆక్రమణలకు గురైందో, కబ్జాలు చేసుకున్నారో దాన్ని ఎంటైర్గా దాన్ని తీసేయాలి. ఏదైతే ఒక మ్యాప్ ఉందో ఆ మ్యాప్ ప్రకారము, దాని అడంగల్ ప్రకారము దానికి ఎక్కడెక్కడ ఉందో ఆ మొత్తం చేయాలి. ఇప్పుడు ఇక్కడ చూస్తా అంటే చాలా ఆశ్చర్యం అవుతుంది. బుడమేరు ఉండేది ఇక్కడ, నీళ్లు బారినది ఎక్కడ, ఇక్కడికి 5-6 కిలోమీటర్ల అవతలు కూడా బారినాయి. కారణమేమి? నీవు అసలు దాన్ని న్యాచురల్ కోర్స్లో నీరు పోనీకోకుండా చేసేసారు. కాబట్టి ఏమంటే బుడమేరు ఎక్కడైతే బిగిన్ అవుతుందో బిగిన్ అయిన దగ్గర నుంచి కొల్లేరులో కలిసేంత వరకు మొత్తం దీని ఎంక్రోచ్మెంట్స్ అన్ని కూడా దాన్ని తొలగించి దాని న్యాచురల్ కోర్స్ని కాపాడాలి. నంబర్ 2, కొల్లేరును ఆక్రమించుకున్నారు. అక్కడ పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోయి 1,000 కోట్ల రూపాయలు ఆక్వా బిజినెస్ చేసుకుంటున్నారు. అది కాంటూర్ 5 వరకు దాన్ని చేయాలని చెప్పి గతంలో నారాయణ గారు సెక్రటరీగా ఉన్నప్పుడు కూడా మా పార్టీ డిమాండ్ చేసింది. దానికి మేము కట్టుబడి ఉన్నాం. ఇప్పుడు కాంటూర్ 5 వరకు ఉంచి ఏదైతే ఆక్రమణలకు గురైందో 1000 ఎకరాల భూములు ఆక్రమణ చేశారు. అవన్నీ కూడా పెద్దవాళ్లే చేశారు. ఏ గవర్నమెంట్ అధికారంలో ఉన్నా వాళ్ళ కొమ్ము కాస్తా ఉంది, వాళ్ళ కూడిగం చేస్తున్నాయి గవర్నమెంట్స్. కాబట్టి మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ఒకరి మీద ఒకరు నిందారోపణలు మానుకొని ఇవాళ సమస్య ఏంటి, దానికి శాశ్వత పరిష్కారం ఏమిటి, దానికి కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలి, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి, దానిపైన దృష్టి పెడితే బాగుంటుంది. ఆ రకంగా చేయడానికి మేమంతా కూడా ఒక సమగ్రమైన నివేదిక తయారు చేస్తాం. బుడమేరు టు కొల్లేరు ఈ మా పర్యటన ఏదైతే ఉందో ఏదో పత్రికల్లోనూ వార్తల్లోనూ వచ్చే దానికి కాకుండా యాక్చువల్గా ఇష్యూస్ ఏమున్నాయో ఆ ఇష్యూస్ అన్ని కూడా స్టడీ చేస్తాము. అందరి అభిప్రాయాలు కూడా తీసుకుంటాము. జర్నలిస్టు మిత్రులతో కూడా సమాచారం సేకరిస్తాము. అదేవిధంగా ఇతర నిపుణులందరితో కూడా సమాచారాన్ని తీసుకొని ముఖ్యమంత్రి గారిని కలిసి ఆయనతో డిస్కస్ చేసి ప్రభుత్వం పైన ఒత్తిడి వేస్తాం. బుడమేరును కాపాడుకుంటాం, అదేవిధంగా కొల్లేరును రక్షించుకుంటాం. ఆ దిశగా అందరూ కూడా కలిసి రావాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతాం. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు సొంతం జిల్లా కడప జిల్లాలో పింఛా ప్రాజెక్టు, అన్నమయ్య ప్రాజెక్టు కూడా కొట్టుకొని పోయినాయి. 40 మంది చనిపోయారు. 40 మంది మళ్ళీ ఇప్పుడు ప్రాజెక్టులు కట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఈసారి మేము సీఎం గారు కలిసినప్పుడు
మేము కోరదలుచుకున్నామంటే రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఏ ప్రాజెక్టులు అయితే ఉన్నాయో అవి ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ తాగునీటి ప్రాజెక్టులు కానీ వీటన్నిటికి కూడా మెయింటెనెన్స్ నిధులు ఇవ్వండి సార్. బడ్జెట్లో మెయింటెనెన్స్ పక్కాగా ఉండాలి. అవన్నీ కూడా దీంతో రంగం ఉన్నాయా లేదా అనేది కానీ కూడా చేయాలి. తర్వాత ఇప్పుడు మన పడవలు కొట్టుకొని వచ్చి ప్రకాశం డ్యాంలో రిజర్వాయర్లో అక్కడ కూడా ఇది జరుగుతుంది. దానిపైన దర్యాప్తు జరుగుతుంది. ఏదేమైనా నేనైతే సిపిఐగా మేము చెప్తున్నది ఏమంటే ఏదైతే ఇవాళ ప్రభుత్వము హోమ్ మినిస్టర్ గారు ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు దీని వెనక కుట్రకోణం ఉంది, అందుకే వాళ్ళు వదిలారని చెప్తా ఉన్నారు. అది వాస్తవం కాకూడదని కోరుకుంటా ఉన్నాను. ఎట్టి పరిస్థితుల్లో కూడా వాస్తవం కాకూడదు, అది ఊహాజనితమే కావాలని మేమైతే కోరుకుంటాను. ఎందుకంటే రాజకీయాలు ఉంటాయి, రాజకీయాలు ఎలక్షన్లు ఉంటాయి, ఓడుతూ ఉంటాం, గెలుస్తూ ఉంటాం. అంతేగాని ప్రజల యొక్క భవిష్యత్తు ప్రజల ప్రాణాలతో చెలగాడం అనేది అది ఎవరికి సరైనది కాదు. కాబట్టి ఏమంటే అది జరిగి ఉండకూడదని, అదేదో యాక్సిడెంటల్గా జరిగి ఉంటుందని నేనైతే భావిస్తా ఉన్నా. అట్లే ఉండాలని కూడా నేను కోరుకుంటాను. ఇంకా లేదు అది మేమంతా రుజువు చేస్తాము, అంతా అట్లా జరిగింది, అది ఖచ్చితంగా జరిగింది అని అంటే దానికి ఎవరు చెప్పగలిగింది లేదు. అది మనుషులు చేసే పని అయితే కాదు. అంతకన్నా మించిగా మనము దానికి ఎక్కువ నేను చెప్పలేను. ఎందుకంటే ఇదే నిజంగా అది 11 లక్షల క్యూసెక్ల పైన ఫ్లడ్ వచ్చినప్పుడు ఒక ప్రాజెక్ట్ ఏమన్నా అయితే దాని పరిస్థితి ఎంతో మొత్తము విలువలాడిపోతుంది. కాబట్టి అది జరగకూడదని మేము కోరుకుంటాం. మెయిన్ రోడ్లోని విఘ్నేశ్వర స్వామి ఆలయంలో గణేష్ నవరాత్రి మహోత్సవ వేడుకలు 7వ రోజుకు చేరుకున్నాయి. నేడు స్వామివారు నాట్య గణపతిగా భక్తులకు దర్శనమివ్వడం జరిగింది. ఆలయ ప్రాంగణంలో ప్రతిరోజు పూజా కార్యక్రమాలు మరియు కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఆలయ పాలకవర్గ అధ్యక్షులు సాయన రాజేష్ తెలియజేశారు. 7వ రోజు నేడు మార్చే గణపతిగా స్వామివారు దర్శనం ఇవ్వడం, స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలి రావడం జరిగింది. కాలక్షేప మండపంలో ఏర్పాటు చేసిన ఉత్సవమూర్తి విగ్రహానికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అనంతరం ఆలయ పాలకవర్గ అధ్యక్షులు రాజేష్ మీడియాతో మాట్లాడుతూ ప్రతిరోజు స్వామివారి సన్నిధిలో విశేష పూజా కార్యక్రమాలతో పాటు సాయంకాల సమయంలో సాంస్కృతిక కార్యక్రమాలను సైతం నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని స్వామివారి దర్శనాన్ని తిలకించి ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. గత రోజు సాయంత్రం స్వామివారి పూజా కార్యక్రమాలు అనంతరం భక్త బృందంచే ఆలయ ప్రాంగణంలో కోలాట కార్యక్రమం, మ్యాజిక్ షో వైభవంగా జరిగిందని, నేడు కూడా సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. నేడు జరిగిన పూజా కార్యక్రమాలు ఆలయ పాలకవర్గ సభ్యులు సలంకాల లీలాకుమారి, లోయ వాసు, వికృతి పోతరాజు, పంచమతి శ్రీనివాస్, సుశీల, శైలజ దేవస్థానం ఈవో ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పాత్రికేయ మిత్రులకు నా నమస్కారం. అలాగే దేవస్థానం యాజమాన్యానికి, మా కమిటీ సభ్యులకి అందరికీ కూడా నా నమస్కారం. శ్రీ విఘ్నేశ్వర స్వామివారి దేవాలయం మెయిన్ రోడ్ గుడివాడ స్వామివారి అలంకరణలో భాగంగా నేడు స్వామివారు నాట్య గణపతి రూపంలో దర్శనమిస్తున్నారు. కావున ప్రజలందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరని కోరుకుంటున్నాం. అలాగే కల్చరల్ ప్రోగ్రామ్స్లో భాగంగా నిన్న రాత్రి శ్రీ అభినవ నాట్య మండలి వారిచే అద్భుతమైన కూచిపూడి కార్యక్రమం చిన్న చిన్న పిల్లలతో చాలా అద్భుతంగా 3 గంటల పాటు కూచిపూడి కార్యక్రమం అనేది చక్కగా నిర్వర్తించబడింది. ప్రజలందరూ కూడా విశేషంగా వచ్చి తిలకించి వెళ్ళటం జరిగింది. అలాగే ఈ 3 రోజుల్లో కూడా జరగబోతున్న కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్నిటికీ కూడా ప్రజలందరూ వచ్చి వీక్షించి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. అలాగే నేడు జరగబో కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో 6 గంటల నుంచి 9 గంటల మధ్యలో 3 ప్రోగ్రామ్స్ నిర్వర్తించడం జరిగింది. వాటిలో ప్రథమంగా శ్రీకృష్ణ రాయబారము మొదటి కార్యక్రమం, రెండో కార్యక్రమము బాలనాగమ్మ కార్యక్రమం రెండో కార్యక్రమంగా, అలాగే మూడో కార్యక్రమంగా శ్రీ సత్య హరిశ్చంద్ర కార్యక్రమం అనేది మూడో కార్యక్రమంగా, ఈ 3 కార్యక్రమాలు కూడా ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వ్యవధిలో నిర్వహించడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా వచ్చి వీక్షించవలసిందిగా కోరుతున్నాం. అలాగే రేపు జరగబో అతి ముఖ్యమైన భారీ కార్యక్రమం లక్ష్మీ గణపతి హోమం. ఈ లక్ష్మీ గణపతి హోమానికి ఇప్పటికే సుమారుగా 100 మంది జంటలు పేర్లు నమోదు చేసుకోవడం జరిగింది. రేపు ఉదయం హోమంలో ఈ దంపతులందరూ కూడా పాల్గొనడం జరుగుతుంది. అలాగే సుమారుగా 500 మందికి అన్నదాన కార్యక్రమం కూడా రేపు ఈ దేవాలయం నందు నిర్వహించడం జరుగుతుంది. అలాగే నెలాఖరికి 29వ తారీఖున జరగబో అన్నదాన కార్యక్రమానికి కూడా ప్రజలందరూ కూడా తమ వంతు సాయంగా వస్తు రూపేణ కానీ ధన రూపేణ కానీ సహాయం చేయవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. స్వామివారికి దంపతులైనటువంటి అన్నే నరసింహారావు గారు మరియు పుష్పలీల గారు స్వామివారికి 10,000 రూపాయల విలువ గల
వెండి పళ్ళాన్ని స్వామివారికి ఇవ్వడం జరిగింది. వారికి మా దేవస్థాన కమిటీ తరఫున అలాగే మా దేవస్థానం యాజమాన్యం తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. గత 12 రోజులుగా బొడమేరు ఉప్పొంగి రోడ్ల మీదకు నీరు చేరుకోవడంతో గుడివాడ నుండి జంక్షన్ వైపు వెళ్లే బొడమేరు మార్గాన్ని పూర్తిగా మూసివేయడం జరిగింది. వరద ప్రభావం కాస్త తగ్గుముఖం పడటంతో ఈ రోజు నుండి బొడమేరుపై ద్విచక్ర వాహనాలకు మరియు కార్లకు అనుమతి ఇవ్వగా రాకపోకలు కొనసాగుతున్నాయి. ప్రకృతి విలయతాండంలో భాగంగా నందివాడ మండలంలో బొడమేరు పొంగటం వల్ల అనేక గ్రామాలు నీటి మునగడంతో పాటు 10 రోజుల పాటు పలు గ్రామాలకు గుడివాడకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రభుత్వం తరపు నుండి హుటాహుటిన వరద నీరు ప్రవహించేందుకు కాలువల పూడికలు తీయించడం వలన బొడమేరు వరద కిందకు ప్రవహించడంతో వరద ప్రభావం కాస్త తగ్గుముఖం పట్టింది. దీంతో ఈ రోజు ఇంజనీరింగ్ అధికారులు బొడమేరు పాత వంతెనను పరిశీలించి ప్రస్తుతానికి ద్విచక్ర మరియు కార్లను అనుమతించవచ్చని అధికారులకు తెలియజేయడంతో వాహనాల రాకపోకలు పోలీసులు అనుమతి ఇవ్వడం జరిగింది. భారీ వాహనాలను అనుమతించకుండా వాటిని వేరే మార్గం వైపు నుండి గుడివాడ వెళ్లాలని సూచించడం జరిగింది. లవ్లీ గాయ్స్ ఆధ్వర్యంలో పెదవీధి నందు జరుగుతున్న గణపతి నవరాత్రి మహోత్సవ కార్యక్రమంలో భాగంగా గత రోజు సాయంత్రం భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ నాయకులు వడ్డాది నాగరాజు విచ్చేసి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్వామివారి కరుణ కటాక్షాలతో ప్రజలందరూ సంతోషంగా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. అనేక సంవత్సరాలుగా పెదవీధి ఆధ్వర్యంలో కలిసి లవ్లీ గైస్ పేరుతో వినాయక చవితి ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. స్వామివారి ఆశీస్సులతో ఈ ప్రాంత ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లుగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కొంకితల ఆంజనేయ ప్రసాద్ మరియు పెదవిధి లవ్లీ గైస్ స్థానిక ప్రజలు పాల్గొనడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు పెద్దవీధి నందు లవ్లీ గాయ్స్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి మహోత్సవములు చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. అదే కాకుండా వీరి ఆధ్వర్యంలో ఒక 2000 మందికి ఈ రోజున అన్నదానం చేయడం జరిగింది. ఈ లవ్లీ గాయ్స్ ఎలాంటి గాయస్ అంటే వీళ్ళు ఓన్లీ దేవుణ్ణి పూజించడమే కాకుండా వాళ్ళు ప్రతి సంక్రాంతికి ముగ్గులు పోటీలని యువతల్లో మంచి చైతన్యం రప్పించే విధంగా ఆల్ కమ్యూనిటీని అన్ని కులాలని కలుపుకెళ్తూ వాళ్ళు చూడముచ్చటగా చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ వార్డు పెద్దవీధి 8వ వార్డు పెద్దలుగా మేమందరం వారికి వెన్నుదనగా ప్రతి కార్యక్రమంలో ఉంటాము. అదేవిధంగా వీరి యొక్క ఆశీస్సులు ఈ పెద్దవీధి 8వ వార్డు అంతా ఉండి ఈ పెద్దవీధి ఉన్న ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ ఇలాంటి గాయస్ ప్రతి వార్డులో తయారవ్వాలని వీరందరికీ ఉదాహరణ కావాలని వాళ్ళ లవ్లీ గాయస్ని అభినందిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. గణపతి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా గుడివాడ పెద్దవీధి 8వ వార్డు లవ్లీ గైస్ తరఫున ఇక్కడ విఘ్నేశ్వర స్వామి వారిని గత 4 సంవత్సరాలుగా, అంటే ఇది 4వ సంవత్సరం, వాళ్ళు గత 4 సంవత్సరాలుగా అత్యంత వైభవంగా స్వామివారికి పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తూ అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం వీరందరూ కూడా చాలా అభినందించాల్సిన విషయం. వీరందరూ కూడా సుమారుగా ఒక 21 మంది కమిటీగా ఏర్పడి పెద్దవీధి లవ్లీ గైస్ అని చెప్పి గతంలో పేరు పెట్టుకోవడం, ఆ పేరుని సార్థకం చేసే విధంగా పెద్దవీధిలోనే అత్యంత డిసిప్లిన్గా ఈ స్వామివారి కార్యక్రమాలే కానీ జనవరి నెలలో
సంక్రాంతికి సంబంధించి శాస్త్రబద్ధంగా సాంప్రదాయబద్ధంగా ముగ్గుల పోటీలు, అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలు, ఉట్టికొట్టే కార్యక్రమాలు కూడా వీళ్ళందరూ నిర్వహించడం చాలా ఆనందించాల్సిన విషయం. ఈ విధంగా వాళ్ళందరినీ కూడా మేము చాలా అభినందిస్తున్నాం. వాళ్ళు ఇటువంటి కార్యక్రమాలు ఎన్ని చేసినా ఎప్పుడు చేసినా కూడా మా సహాయ సహకారాలన్నీ వాళ్ళకి అందిస్తామని చెప్పి, ఇటువంటి కార్యక్రమాలు ఇంకా చాలా చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. గుడివాడ నెహ్రూ చౌక్ సెంటర్లో సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి నివాళి కార్యక్రమం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రజా సమస్యల కొరకు అంకిత భావంతో పనిచేస్తూ తన జీవితాన్ని పార్టీ కొరకు అంకితం చేయటమే కాకుండా ఉద్యమ నాయకుడిగా అనేక మందికి స్ఫూర్తినిచ్చిన ఏచూరి సీతారాం నేడు మన మధ్య లేకపోవడం బాధాకరమని, ఆయన ఆశయాలను పార్టీ ముందుకు తీసుకువెళ్తుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆసిపి రెడ్డి మరియు పలువురు వామపక్ష నాయకులు పాల్గొని సీతారాం ఏచూరి చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జాతీయ కార్యదర్శి అక్కినేని వనజ, రైతు సంఘం జిల్లా నాయకులు నేల మురళీకృష్ణారెడ్డి, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు కొండ, ఎస్ఎఫ్ఐ నాయకులు సమరం, ఐద్వా కార్యదర్శి రజని తదితరులు పాల్గొన్నారు. కామ్రేడ్స్, చాలా బాధాకరము. అనుకోకుండా మేము వాస్తవానికి వాళ్ళ గుడమేరు టు కొల్లేరు ఒక యాత్ర పెట్టుకొని గుడివాడకు రావడం జరిగింది. కానీ గుడివాడ చేరుకునే ఒక అర్ధగంట ముందుగా మీడియా మిత్రులు ఫోన్ చేసి సీతారామ ఏచూరి గారు చనిపోయారు, దానిపైన మీ కామెంట్ చెప్పండి అని చెప్పి టీవీల నుంచి ఫోన్ ఇన్లో వాళ్ళంతా కూడా వారు ఫస్ట్ మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. నిజంగా గుడివాడకి ఇక్కడ మేము వేరే కార్యక్రమం మీద వచ్చినా ఇక్కడ మన కామ్రేడ్స్ అందరూ కూడా సీతారాం ఏచూరి గారి మరణం పట్ల ఇక్కడ సంతాపం తెలియజేస్తూ ఉన్నారని మేము కారులో పోతూ గమనించి నేను, అక్కినేని వనజ గారు, జమీందార్ గారు మేమందరం కూడా మేము మీతో పాలు పంచుకుంటా ఉన్నాం. ఏదేమైనా సరే ఇవాళ భారతదేశంలో కమ్యూనిస్ట్ నాయకులు చాలామంది ఉన్నారు. కానీ అత్యధికంగా ప్రజలకు తెలిసిన కమ్యూనిస్ట్ నాయకులు ఎవరైనా ఉన్నారంటే అది సీతారాం ఏచూరి గారి. అది ఇవాళ భారతదేశంలో ఉన్న ఆయన విద్యార్థి ఉద్యమం నుంచి సిపిఎం పార్టీలోకి వచ్చి ఆల్ ఇండియా సెక్రటరీగా పనిచేస్తూ మూడోసారి కార్యదర్శిగా పనిచేస్తూ న్యూమోనియా దీంతో చనిపోయారు. ఢిల్లీలో జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ అనేది వామపక్ష ఉద్యమానికి పెట్టింది పేరు. అక్కడ ఉన్నటువంటి టీచర్స్లో కానీ అట్లాగే చదువుకునే వీళ్ళల్లో విద్యార్థుల్లో కానీ వామపక్ష రాజకీయాలు, కమ్యూనిస్ట్ సిద్ధాంతం మీద చర్చలు, దాని యొక్క మూలాల్లోకి వెళ్ళటం అనేది ఉంది. అలాగే సీతారాం ఏచూరి గారు కూడా వచ్చారు. ఆయన సీతారాం ఏచూరి గారు విద్యార్థి దశ నుంచే వామపక్ష భావాలతో ఆయన ప్రయాణం సాగించడం జరిగింది. అందులో భాగంగానే ఆయన విద్యార్థి ఉద్యమంలో ఉన్నప్పుడే మన ఢిల్లీ యూనివర్సిటీలో ఆయన ఎస్ఎఫ్ఐలో పనిచేస్తూ అనంతరం కేంద్ర కమిటీ సభ్యులుగా, పొలిట్ బ్యూరో సభ్యులుగా, అట్లాగే ఇంటర్నేషనల్ అఫైర్ విభాగాలు చూస్తూ చివరికి రాజ్యసభలో కూడా సిపిఎం వాయిస్ వినిపించిన వ్యక్తి. తర్వాత ఆయన మన ప్రధాన కార్యదర్శిగా ఇప్పటికే 3 సార్లు ఎన్నిక అవడం జరిగింది. ఈ నెల 19వ తారీఖున ఆయన ఎయిమ్స్లో చేరారు. ఎయిమ్స్లో చేరిన ముందు కూడా ఆయన క్యాటరాక్ ఆపరేషన్ అంటే కళ్ళకి ఆపరేషన్ చేయించుకున్నారు. కానీ ఎయిమ్స్లో చేరిన తర్వాత 19వ తారీఖు నుంచే ఆయన హాస్పిటల్లో ఉన్న పరిస్థితి ఉంది. హాస్పిటల్లో కూడా సీనియర్ వైద్యులతో వైద్యం చేపించారు. అయినా ఆయనకి లెంత్ ఇన్ఫెక్షన్ రావడం రీత్యా ఆయన ఈరోజు 2-3 రోజుల నుంచి సీరియస్ అని చెబుతానే ఉన్నారు. ఈరోజు ఆయన చనిపోవడం అనేది జరిగింది. చాలా దురదృష్టకరం. ఒక మనిషి పుట్టడం, చనిపోవడం సహజం. కానీ చనిపోయిన వ్యక్తి తను సమాజంలో ఏం చేశాడు, సమాజంలో ఆయన పాత్ర ఏంటి అనేది ప్రతి వ్యక్తులు ఆలోచించాలి. అలా సీతారాం ఏచూరి కూడా తన జీవితాంతాన్ని మొత్తం వామపక్ష ఉద్యమానికి, వామపక్షాలు
అభివృద్ధికి అట్లాగే ఈ దేశంలో వామపక్ష శక్తులు పెరగడానికి ఆయన వంతు కృషి చేయడం జరిగింది. కాబట్టి ఆయనకి విప్లవ జోరులు అర్పిస్తూ ఆ కుటుంబానికి సానుభూతిని వ్యక్తపరుస్తా ఉన్నాం. అట్లాగే ఇప్పుడు మన సీనియర్ నాయకులైన మన అందులో ఎందుకంటే ఆయన మన రాష్ట్రానికి ఏంటంటే ప్రత్యేకంగా ఆయన కాకినాడ నుంచి ఆయన వెళ్ళటం, కాకినాడ నుంచి వాళ్ళ తల్లిదండ్రులు ఉద్యోగాలు ఇచ్చి అక్కడ చేయటం, అట్లాగే ఆయన మొత్తం ఆంధ్ర రాష్ట్రానికి మన రాష్ట్ర విభజన అప్పుడు కూడా పార్లమెంట్ లో కూడా విభజన హామీలు కానీ లేకపోతే ప్రత్యేక హోదా విషయంలో కూడా మన వాళ్ళు అప్పుడు ఆయన రాజ్యసభలో ఉన్నాడు. 5 సంవత్సరాలు కాదు అంటే వెంకయ్యనాయుడు లాంటి వాళ్ళు 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామని మేము అధికారంలోకి ఇస్తామని చెప్పారు. కానీ ఈ రోజుకి ఆంధ్ర రాష్ట్రానికి ఆ ప్రత్యేక హోదా రాని పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఈరోజు రాజకీయ విలువలు ఒక పార్టీలో ప్రయాణం స్టార్ట్ చేసి జీవితాంతం చివరికంటూ ఆయన ప్రయాణించడం అంటే వ్యక్తుల్లో చాలా రేరుగా ఉంటారు. అలాంటి గొప్ప వ్యక్తి సీతారాం యేచూరి. కాబట్టి ఆయన గురించి మన సీనియర్ నాయకులైన మురళీకృష్ణారెడ్డి గారిని 2 విషయాలు. శ్రీ కాళహస్తి కాలనీలోని బాలగణపతి ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కొంకాసీను ఆధ్వర్యంలో ఏసూరు కోటేశ్వర వాసవి కుటుంబ సభ్యుల సౌజన్యంతో శ్రీ లక్ష్మీ గణపతి హోమం వైభవంగా నిర్వహించారు. స్వామివారికి నవరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించి నేడు ఈ ప్రాంత ప్రజల ఆధ్వర్యంలో సామూహిక లక్ష్మీ గణపతి హోమం కార్యక్రమం వైభవంగా నిర్వహించడం జరిగిందని నిర్వాహకులు తెలియజేశారు. నవరాత్రి ముగింపు అనంతరం జరిగే అన్నదాన కార్యక్రమానికి భక్తుల సహాయ సహకారాలు అందించాలని వారు కోరటం జరిగింది. ఈ కార్యక్రమంలో కాళహస్తి కాలనీ ప్రజలు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అర్చకులు పాలకొల్లు శేషు కాళహస్తి కాలనీ ప్రజలు పాల్గొన్నారు. భక్తులకి మనవి, మన గుడివాడ స్థానిక కాళహస్తి కాలనీలోని శ్రీ బాలగణపతి స్వామివారి పందిరి వద్ద ఈరోజు లక్ష్మీ గణపతి హోమ కార్యక్రమం నిర్వహించడం జరిగినది. లక్ష్మీ గణపతి హోమం అంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి, విఘ్నేశ్వరుడు అనుగ్రహం కలగాలి, మనకి ఎప్పుడూ లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఉండాలని ఈ యొక్క హోమ కార్యక్రమాన్ని ఏసూరు కోటేశ్వరరావు గారి దంపతులు మరియు వారి కుటుంబ సభ్యులు గత సంవత్సరం నుంచి లక్ష్మీ గణపతి హోమ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఆయన లక్ష్మీ గణపతి హోమం నిర్వహించి భక్తులందరికీ లక్ష్మీ గణపతి అనుగ్రహం, మన బాల గణపతి స్వామి వారి అనుగ్రహం కలగాలని ఆయన కోరుకుంటూ గత సంవత్సరం నుంచి లక్ష్మీ గణపతి హోమ కార్యక్రమం నిర్వహించారు. అందుకు ఆయనకి వాళ్ళ కుటుంబ సభ్యులకి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ప్రతి ఒక్క గుడివాడ పట్టణ ప్రతి ఒక్క ప్రజలపై భక్తులపై స్వామివారి అనుగ్రహం ఉండాలని మనసారా కోరుకుంటున్నాము. నా శ్రీకాళహస్తి కాలనీలో శ్రీ బాలగణపతి పందిరి నవరాత్రి మహోత్సవంలో అత్యంత వైభవంగా జరిగినండి. ఈరోజు 7వ రోజు స్వామివారి పందిరి వద్ద శ్రీ లక్ష్మీ గణపతి హోమం నిర్వహించబడుతుంది. ఈ లక్ష్మీ గణపతి హోమానికి ఏసూరి కోటేశ్వరరావు గారు మరియు వారి దంపతులు పూర్తి సహకారాలతో మరియు వారి కుటుంబ సభ్యుల పూర్తి సహకారాలతో ఈ లక్ష్మీ గణపతి హోమం నిర్వహించబడుతుంది. అలాగే మా కాళహస్తి కాలనీ ఆడబడుచులు మరియు భక్తుల ఆధ్వర్యంలో వాళ్ళ ఆశీస్సులతో ఈ కార్యక్రమం సంవత్సరానికి చాలా విజయవంతంగా జరుగుతుందండి. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మా ఆడబడుచులకి అలాగే మా దాతలకి మరియు మా బాలగణపతి అంటే ముఖ్యంగా మా చిన్నపిల్లలు ప్రతి ఏడికి పిల్లలు పెద్దలు అవుతున్నా చిన్నపిల్లలు మాకు ఎప్పుడు ప్రోత్సాహాన్ని ఇస్తూనే ఉంటారు. ఈ పిల్లల వల్ల వాళ్ళ తల్లిదండ్రులు అలాగే ఈ కాలనీ మొత్తం మా బాలగణపతి పందిరికి అత్యంతంగా సపోర్ట్గా ఉండి ఈ పందిరిని చాలా ఘనంగా 10 సంవత్సరాల నుంచి ఒక్కొక్క మెట్టు దాటుకుంటూ చాలా ఘనంగా జరుగుతుంది. ఈ పందిరికి అందరి ఆశీస్సులు ఉండడం మరియు అందరికీ నమస్కారం అండి. శ్రీకాళహస్తి కాలనీలోని గత 10 సంవత్సరాలుగా ఇప్పుడు ఇది 10వ సంవత్సరం అండి. పిల్లల చేత ప్రారంభించబడిన చిన్న విగ్రహం ఇది. అలాంటిది ఇప్పుడు 10వ సంవత్సరం విగ్రహం. ఈ ఉత్సవాలు ప్రతి సంవత్సరం కూడా చాలా ఘనంగా జరుగుతాయి. అలాగే ఈ రోజు కోటేశ్వరరావు గారి దంపతులచే లక్ష్మీ గణపతి హోమం ప్రారంభించబడింది. ఇది 2వ సంవత్సరం అండి. వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా లక్ష్మీ గణపతి హోమం అత్యంత వైభవంగా చేస్తున్నారు. ప్రతి వాళ్ళు భక్తులందరూ కూడా చాలా ఇదిగా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారండి. అలాగే ప్రతి సంవత్సరం కూడా పిల్లల ఆటల పోటీలని వివిధ రకాల ఆటల పోటీలు డాన్సులని పిల్లలకు సంబంధించి అన్ని పెడుతున్నామండి. ఇలాగే అందరూ కూడా ప్రతి సంవత్సరం అందరినీ కోఆపరేట్ చేస్తే ఈ విగ్రహ ప్రతిష్ట అన్నది ప్రతిదీ కూడా ఇంకా బాగా జరగాలని కోరుకుంటున్నామండి. ప్రతి సంవత్సరం జై జనసేన. ఈరోజు శ్రీకాళహస్తి కాలనీలో బాలగణపతి ఫ్రెండ్ సర్కిల్ వారి ఆధ్వర్యంలో గత 10 సంవత్సరాలుగా
స్వామివారి వినాయక చవితి సంబరాలు అంబరాన్ అంటేటట్టుగా నిర్వహిస్తున్నారు. ఇది 10వ ఏడు. స్వామివారి యొక్క దివ్య ఆశీస్సులు యావత్ కాలనీ ప్రజలపై అట్లాగే గుడివాడ ప్రజలపై ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క వినాయక చవితి వేడుకలు శ్రీకాళహస్తి కాలనీలో బాలగణపతి ఫ్రెండ్స్ సర్కిల్ వారి ఆధ్వర్యంలో మరింత ముందుకు వెళ్ళాలని, మరిన్ని సంవత్సరాలు కూడా జరుపుకోవాలి అని చెప్పి నేను ఆ విఘ్నేశ్వరుణ్ణి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వరద ముంపుకు గురైన నందివాడ మండలంలో పలు గ్రామాలను సందర్శించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. జాతీయ విపత్తుగా గుర్తించి కేంద్రం వెంటనే సహాయం అందించాలంటూ డిమాండ్. నేడు 7వ రోజు నాట్య గణపతిగా భక్తులకు దర్శనమిస్తున్న స్వామివారు. కాలక్షేప మండపంలో ప్రతిరోజు విశేష పూజలు జరుగుతున్నాయని తెలిపిన పాలకవర్గ అధ్యక్షులు రాజేష్. అన్నదాన కార్యక్రమానికి భక్తులు సహాయ సహకారాలు కావాలంటూ విజ్ఞప్తి. పన్నెండు రోజుల తర్వాత బొడమేరు ముంపు తగ్గడంతో పుట్టుగుంట వైపుకు ద్విచక్ర వాహనాలను, కార్లను అనుమతిస్తున్న పోలీసులు. పాత బ్రిడ్జి నాణ్యతను పరిశీలించిన ఇంజనీరింగ్ అధికారులు. భారీ వాహనాలు వెళ్లేందుకు అనుమతి లేదన్న పోలీసులు. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి రేపు టీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ గుడివాడ.